నేత గారు బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కనిపించట్లేదు. ఇది బీఆర్ఎస్ ముందు నుంచి చేస్తున్న ఆరోపణ. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు పదే భారతీయ జనతా పార్టీని, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎత్తు చూపుతున్నారు? మీరు 42% రిజర్వేషన్ల అంశంకి సంబంధించి ఇక్కడ హైకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత మొన్న హైకోర్టు ఏం చెప్పిందో 4 వారాలకు విచారణకు వాయిదా వేసింది, కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇంకా యాజ్ పర్ ప్రొసీజర్ మీరు వెళ్లకుండా ఈ విధంగా ఎట్లా జీవో తెచ్చారని మిమ్మల్ని నేరుగా ప్రశ్నించింది. అంటే ఇక్కడ కేంద్రం వైఖరిని, కేంద్రంలో బీజేపీని ఎందుకు ప్రశ్నించాలి? వాళ్ళ జోక్యం, వాళ్ళ తప్పు ఎక్కడుంది? ఒకవేళ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మా రాకేష్ గారికి, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రకాష్ అన్న గారికి నమస్కారం. సార్, ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం లోపట, ఇవాళ జరుగుతున్నటువంటి మద్దతు విషయం లోపట సకల జాతుల యొక్క మద్దతు నాడు నడుస్తూ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల ప్రభుత్వంగా ఉన్నప్పటికీ, ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి విషయం ఆత్మగౌరవానికి సంబంధించింది. బలహీన వర్గాలని మరింత ముందుకు తీసుకుపోవడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా సమాజానికి యొక్క పెయిన్ తెలవాలి. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, ఇవాళ మీకు తెలుసు, దళితుల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఏం న్యాయం చేయాలనో, భూములు కానీ, ఇండ్లు కానీ, అనేకమైనటువంటి ఉప్పు పెడితే మర్చిపోయినటువంటి జాతి దళిత జాతి. అటువంటి జాతికి వాళ్ళ మేలు చేసి ఆత్మగౌరవం నిలబెట్టినాం. దేశంలో ఐఐఎంలో, ఐఐటిలో 20% రిజర్వేషన్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు. ఇవాళ బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేశంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అత్యంత అన్యాయం చేసినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మా మీద నిందారోపణలు చేస్తాం. మేమేమంటున్నామంటే, రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల యొక్క గొంతుకగా ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టాలి. ఏ ప్రజలైతే అన్యాయానికి, వివక్షతకు గురైందో దాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో దయచేసి మీరు రన్నింగ్ కామెంటర్, నేనేమంటున్నానంటే 42 రిజర్వేషన్ అమలు చేయాలని ఒక చిత్తశుద్ధిని శాసనసభలో అఖిల పక్షాల మద్దతు కూడా కట్టి గవర్నర్ దగ్గర పంపించినాం. ఆ గవర్నర్ పెండింగ్ పెట్టిండు. రెండో విషయం, అంతకంటే ముందు రిజర్వేషన్ యొక్క స్లాబ్ సిస్టాన్ని మేము అమలు చేస్తాం. 2018లో ఆనాడు స్థానిక సంస్థలు కానీ, మున్సిపాలిటీలో చట్టాన్ని చేసి బీసీల యొక్క గొంతు కోసినటువంటి దుర్మార్గమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా దేశంలో అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకొని ఇవాళ గవర్నర్ దగ్గర ఆపిర్రు, రాష్ట్రపతి దగ్గర ఆపిర్రు. చాయ్వాలా అని చెప్పినాం, బీసీ బిడ్డన్ అని చెప్పినాం. మరి ఎందుకు వాళ్ళ న్యాయం చేయలేకపోతున్నాం? పోనీ కాంగ్రెస్ చేసుడు ఇష్టం లేకపోతే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, రామచంద్రరావు గారి నాయకత్వంలో, లేదా మా ప్రకాష్ అన్న నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గాని, మేము గాని వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గర చెప్తే ఇస్తారంటే కూడా మేము సిద్ధం. లేఖలు ఇచ్చినాం. రెండోది, సైంటిఫిక్ డాటా చేసినాం. కోర్టులు అడిగినటువంటి గతంలో అనేక కోట్లలో మీ దగ్గర ఎటువంటి డాటా లేవు, అసలు మీరు ఎట్లా చేసి అన్నప్పుడు మేము సైంటిఫిక్ డాటా సైంటిఫిక్ డేటా సేకరించామని చెప్తున్నారు. ఇంట్లో రాజకీయ జోక్యం, భారతీయ జనతా పార్టీ ఇక్కడ గవర్నర్ ఓకే చేయలేదు, అక్కడ రాష్ట్రపతి ఓకే చేయలేదు కాబట్టి బీజేపీ ఉందంటున్నారు, బీఆర్ఎస్ని తప్పుపడుతున్నారు. కానీ ఇవన్నీ రాజకీయంగా ఒక ఎత్తు, కానీ కోర్టుల పరంగా వెళ్ళేటప్పుడు, న్యాయపరంగా వెళ్ళేటప్పుడు గతంలో ఏం జరిగింది, గతంలో తీర్పులు ఏంటి, మీరు అబౌవ్ ద లా వెళ్తున్నారా, అబౌవ్ ద కాన్స్టిట్యూషన్ వెళ్తున్నారా, చట్టానికి లోపల వెళ్తున్నారా, ఇలాంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది, ఇంకా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం. అంటే ఇదేమీ తేలకుండా జీవో నెంబర్ 9 ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు ప్రధానంగా తెర ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు అడిగింది కూడా దేశంలో అనేక చోట్ల రిజర్వేషన్లకు సంబంధించిన డిఫరెంట్ రాష్ట్రాల్లో డిఫరెంట్ ఉన్నాయి. తమిళనాడులో ఒక రకంగా ఉన్నాయి, బీహార్లో ఒక రకంగా ఉన్నాయి, మహారాష్ట్రకు ఒక రకంగా ఉన్నాయి. కానీ ఇవాళ చేయాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ తన పని నుంచి తప్పించుకొని నిందారోపణలు చేస్తే అది ప్రజలు నమ్మరు. రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి చట్టపరంగా ఈ ప్రజల యొక్క గొంతుక గాని చట్టపరంగా చెల్లేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అఖిలపక్షాల మద్దతుతోటి చేసినటువంటి దాన్ని కూడా ఇవాళ మీరు సుప్రీంకోర్టులో ఏం చెప్పినండి, సడన్ టైం లోపట గవర్నర్ గాని, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను మీరు అదే మాట్లాడుతున్నారు. నేను అడుగుతాను ప్రకాష్ రెడ్డి గారు, మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ నేతృత్వంలో బీసీ బంద్కు మరి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? ఇక్కడ ఆయన భారతీయ జనతా పార్టీ కూడా పాల్గొంటుంది కదా, బీఆర్ఎస్ కూడా పాల్గొంటుంది కదా.
నేను ఇవాళ రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. సమాజం యొక్క బాధ, బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవం, Okay. ఈ ప్రజలకు ఉన్నతి కొరకు Right. మేము ఇవాళ చేసినటువంటి కార్యక్రమాలతో పాటు Right. సకల జాతుల మద్దతు రావాలి, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా కనువిప్పు కలగాలంటే మేము Okay. తప్పకుండా Right. ఓ కాంగ్రెస్ పార్టీగా ఇవాళ ఈ రాష్ట్ర అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ ఉన్నాడు. బీఆర్ఎస్ లో ఎల్పీ లీడర్ లేడు, లేకపోతే అక్కడ పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు. మాకు ఆ చరిత్ర ఉంది. బీసీలని Okay. ఏ రకంగా కలుపుకోవాలో రైట్, కైలాష్ రాజు గారు అలాగైతే చాలా లెక్కలు తీయాలి, చాలా లెక్కలు తీయాలి. రాకేష్ గారు, కాదు, ఇంకా ఆ చర్చలోకి వెళ్ళొద్దు, ఎన్ని మాటలు మాట్లాడి ఆ చర్చలో దయచేసి బలహీన వెళ్ళొద్దు. వర్గాల యొక్క గొంతులు కోసి చట్టసభలో చేసి మాకు మరణ శాసనం రాసిన మీరు మీ నుంచి మేము పాఠాలు నేర్చుకునేది లేదు. మా ప్రయత్నాన్ని, మా చిత్తశుద్ధిని ఈ సమాజం కాంగ్రెస్ పార్టీ వైఖరి సరిగ్గా లేదు, కోర్టులో వాదించడం సరిగ్గా లేదు, సరైన స్ట్రాటజీ లేకుండా వెళ్తున్నారు అన్నది మీ పైన ఆరోపణ. చూడండి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే శాసనసభ నుంచి అప్ టు కోర్టు వరకు కూడా నిరంతరం ముఖ్యమంత్రి గారిని మానిటరింగ్ చేసుకుంటూ ఏ ప్రజలకైతే మనం వాగ్దానం చేసినామో దాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్ టు సుప్రీం కోర్టు కొరకు అన్ని ప్రయత్నాలు చేసినాం. రెండో విషయం, ఇవాళ పార్లమెంట్ లో చేయాల్సినటువంటి చట్టాన్ని రాష్ట్రం వరకు ఇవాళ మాకు వదిలేసి ఉంటే మేము డెఫినెట్ గా చేసేవాళ్ళం. కానీ అయినప్పటికీ కూడా ఏ ఒక్క అవకాశం ఉన్నా డెఫినెట్ గా ఈ ప్రజలకు చేయాలని మనం ప్రయత్నం చేశాం. దళితులు సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, అబద్ధాలతో ఈ తెలంగాణ తీర్మానం చేసి రిజర్వేషన్ ఆ రోజు రెండో విషయం, భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈ దేశంలో ఏ రకంగా ఆధారంగా, ఏ కౌంటబిలిటీ ఆధారంగా, ఏ లెక్కల ఆధారంగా తీసుకొచ్చారు రైట్. కానీ ఇవాళ లెక్కలు చేసినటువంటి మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఈ దేశ ప్రజలు అడిగిన ఒక్క నిమిషం, మీరు పెట్టుకున్న అజెండాగా దేశ ప్రజల నుంచి అభిప్రాయం సేకరణ చేసిరా, 370 రద్దు చేసిరు, దేశ ప్రజల నుంచి అడిగినరా, మీరు చేసినటువంటి చట్టం మీ అవసరాల కొరకు రాజకీయ బీజేపీ చేస్తుంది. ఇవాళ గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు గులగొడతలు చేస్తుంది. అది తమిళనాడు విషయం కావచ్చు, కర్ణాటక విషయంలో, మధ్యప్రదేశ్ విషయంలో, అన్ని రాష్ట్రాలలో గవర్నర్ రాష్ట్రపతి అంశాలు ప్రస్తావించారు. నేను అంటాను కోర్టు పరిధి అంశాలు, కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇంపార్టెంటే కదా.